సూపర్ టేస్టీగా సూపర్ ఎమ్మీగా ఉండేటువంటి టమాటా రసం రెసిపీని షేర్ చేస్తున్నానండి. నోటికి అరుచిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో ఈ రసం. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. మిక్సీ జార్లోకి ఒక 3 టమాటాలు తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేశాను. ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేస్తున్నాను. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశానండి. ఇంకా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటాము. పేస్ట్ రెడీగా ఉంది మనకి. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని చక్కగా ఫ్రై అవనిస్తాము. బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు పసుపు, కారం వేసేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని యాడ్ చేసేసుకుంటాము. టమాటా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని అంతా తొలుపుకుని ఆ వాటర్ యాడ్ చేసేస్తాం. టమాటా రసం ఎంత తిక్కుగా కావాలి, ఎంత తిన్నుగా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుని లోపల లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం, ఒక పెద్ద లెమన్ సైజు. ఇంకా ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆ చింతపండు నుంచి తీసినటువంటి పూర్తి జ్యూస్ ను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. అదే విధంగా ఫ్రెష్ కొత్తిమీరని ఇక్కడ యాడ్ చేసుకుంటాము. అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా రసం పొడి యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే మూమెంట్ లో ఒక 5 పచ్చిమిర్చి జస్ట్ అట్లా కట్ చేసుకుని యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని బాగా మరగనేస్తామండి. మంచిగా మరగాలన్నమాట. ఒక 5 మినిట్స్ పాటు మనం లో టు మీడియం ఫ్లేమ్ లో మరగనేస్తాము. మనకు మరుగుతుంటేనే ఒక మంచి సువాసన వస్తుంది అనమాట. చాలా చాలా ఎప్టైటింగ్ గా ఉంటుందండి. రసం చక్కగా మరిగిపోయింది. ఇంకా గుమగుమలాడుతూ టమాటా రసం రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో సర్వ్ చేయడమే. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.